కార్యాలయాల పేరుతో అప్పటి వైసీపీ సర్కార్ భారీ దోపిడీకి తెరతీసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు లైవ్ లో. సురేష్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కూడా కోట్ల రూపాయల విలువ చేసే భూములపైన వైసీపీ నేతలు కన్నేశారు. ఏదైతే వైసీపీ కార్యాలయాల పేరుతో ప్రభుత్వ భూములను దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేస్తున్నారని చెప్పవచ్చు. దీనిపైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారం ఉందనే ఇదితోటి కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములను కాజేసి వందల కోట్ల రూపాయల భూములను కాజేస్తున్నారంటూ కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రానికి సమీపంలోనే హెచ్ఎల్సీ కాలనీ ఉంటుంది. హెచ్ఎల్సీ కాలనీ సమీపంలో ఒక ఎకరాన్ని భూమి దాదాపు 20 కోట్ల రూపాయల మేర ధర పలుకుతుంది. ఈ భూములపైన కన్నేసిన వైసీపీ నేతలు దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో కూడా వైసీపీ కార్యాలయ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఈ వైసీపీ కార్యాలయ నిర్మాణం సంబంధించి ఎలాంటి మున్సిపల్ కార్పొరేషన్ నుంచే కానీ ఇటు హెచ్ఎల్సీకి సంబంధించి నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న భూమికి సంబంధించి నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కానీ నీటిపారుదల శాఖ ఉన్నత ఉద్యోగుల నుంచి కానీ యువకుల నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా కూడా వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపడుతున్నారు. అయితే పలుసార్లు హెచ్ఎల్సీ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు వైసీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. తమ శాఖకు సంబంధించిన భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ఎవరూ కూడా ఈ భూములపైన కబ్జా చేసే ప్రయత్నం చేయలేదు. అయితే వైసీపీ అధికారంలో ఉందనే ఉద్దేశంతోనే ఈ తరహాలో తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ కూడా హెచ్ఎల్సీ అధికారులు కొంత వైసీపీ నేతలు నిలదీసినప్పటికీ అధికారంలో ఉండడంతో కూడా తామేం చేయలేని పరిస్థితి ఏర్పడిందంటూ కూడా నీటిపారుదల శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసి భూమిని అప్పనంగా వైసీపీ నేతలు వైసీపీ కార్యాలయం పేరుతో కాజేస్తున్నారు. కోట్ల రూపాయలు భూమి విలువ చేస్తున్న భూమిని ఈ తరహాలో కాజేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అనంతపురం నగరపాలక కమిషనర్ ఇప్పటికే అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన 7 రోజులపు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వండి. వివరణ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే వైసీపీ కార్యాలయం దీనిపైన నిర్మాణం చేపట్టారో దీన్ని కూల్చేందుకు కానీ ఏ తరహాలో చర్యలకైనా సరే తమకు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీనిపైన ఏ ఒక్కరూ నోరు మెదపని పరిస్థితి ఏర్పడింది. అయితే మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం తీవ్ర స్థాయిలో వైసీపీ నేతల చర్యల పట్ల వైసీపీ నేతలు ఈ తరహాలో నిర్మాణం చేపట్టడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము నోటీసులు అందించినప్పటికీ నోటీసులు కూడా కనీసం స్పందించిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా 7 రోజుల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడి నుంచి కూడా రాతపూర్వకంగా రిప్లై రాని పక్షంలో ఖచ్చితంగా తగు చర్యలు ఉంటాయంటూ కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో దాదాపు 20 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూ విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపడుతున్నారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ సమీపంలో నిర్మాణాలు చేపట్టేందుకు ఎలాంటి అనుమతులు లేనప్పుడు కూడా వైసీపీ నేతలు అక్కడ కట్టడాలు నిర్మాణం చేపట్టడం పైన కూడా ఇప్పటికే పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి